నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా భారత చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ల భేటీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశాల తరువాత చైనా భారత్ కు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారతీయ ఫార్మా ఉత్పత్తులపై 100% సుంకాన్ని విధించేందుకు సిద్ధమైన వెంటనే చైనా తన ఫార్మా దిగుమతులపై సుంకాన్ని 30% నుంచి 0కు తగ్గించింది. ఈ నిర్ణయం ద్వారా భారత ఫార్మా కంపెనీలకు ఏ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది? భారత్ చైనా వాణిజ్య సంబంధాల్లో ఈ పరిణామం ఎలాంటి మార్పు తేనుంది? అమెరికన్ సుంకాలు అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా భారత్ చైనా పరస్పరం సన్నిహితమవుతున్నాయి. దీనికి నిదర్శనంగా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇద్దరు అగ్రనేతలు మోదీ, జిన్పింగ్ ల సమావేశాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇదిలా ఉంటే చైనా తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం భారతీయ ఫార్మా రంగానికి బ్రహ్మాండమైన అవకాశాలను కల్పించింది. అమెరికా భారతీయ ఔషధ దిగుమతులపై 100% సుంకం విధిస్తామని బెదిరించిన వెంటనే చైనా అప్రమత్తమైంది. భారతీయ ఫార్మా ఉత్పత్తులపై గతంలో ఉన్న 30% దిగుమతి సుంకాన్ని చైనా ప్రభుత్వం ఏకంగా 0%కి తగ్గించింది. ఈ నిర్ణయం ద్వారా భారతీయ ఔషధ తయారీదారులు ఎలాంటి కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండానే తమ మందులను చైనా మార్కెట్లోకి ఎగుమతి చేయవచ్చు. ఈ నిర్ణయం ద్వారా రాబోయే సంవత్సరాల్లో భారతీయ ఫార్మా ఎగుమతులు $1 బిలియన్ స్థాయికి పెరుగుతాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సరసమైన జనరిక్ మందులు, టీకాలను సరఫరా చేస్తూ భారతదేశాన్ని ప్రపంచ ఫార్మసీగా పిలుస్తారు. సున్నా సుంకం నిర్ణయంతో భారీ జనాభా కలిగిన చైనా మార్కెట్లోకి ఇండియన్ కంపెనీలు చౌక ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రవేశించనున్నాయి. ఈ చర్య భారత్ చైనా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను మరింత సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా విధానాలు ఈ రెండు దేశాలను మరింత దగ్గర చేయడానికి ఈ పరిణామం ఒక స్పష్టమైన సంకేతం.